చూడండి ఎన్ని పుల్లలు. ఈ పుల్లలతోనే బయలేరులో వేస్తారు. ఈ పుల్లలన్నీ వేసి ఏంటంటే ఇగో చూడండి అక్కడ బాగా మండుతుంది. చూడండి మిషన్ చూడండి, ఈ మిషన్ ద్వారా మంటలు వస్తాయి. చూడండి ఆ డోర్ తీసిన తర్వాత ఇదిగో ఈ పుల్లలు మొత్తం పచ్చివే, చెట్లు కట్ చేసి తీసుకొచ్చేస్తారు, పచ్చివేనమాట. చూడండి దీంట్లో వేస్తే ఎంతలా పుల్లైనా సరే ఇగో మొద్దులు చూడండి, ఇంతలా మొద్దైనా సరే కాలిపోయింది. దీని ద్వారా ఏంటంటే హీట్ ఎక్కిద్ది అనమాట. దీని మూలాన వేడి నీళ్ళు వాటరు తయారవుతుంది. అవి చాలా ప్రాసెస్ ఉంటుందండి. ఇది ఇగో ప్రాసెస్ ఏంటంటే ఇగో దీంట్లో నుంచి ఇలాగ వెళ్ళి ఇగో చూడండి ఇదంతా ఇగో దీంట్లో వేస్తారు పుల్లలు, కాలిపోయి ఇగో పైపులు, ఇగో ఆ పైపుల్లో గుండా వాటర్ వెళ్ళింది. ఇక వేడి పట్టుకున్నామా కాలిపోతాం. ఇవి అస్సలు పట్టుకోకూడదు. మొత్తం చూడండి వర్క్, మా వర్క్ ఇక్కడ. నేను వంట చేస్తాను ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి. కాకపోతే ఏంటంటే సార్ని పర్మిషన్ అడిగి తీశాను వీడియో. ఈ రోజుకి ఏంటంటే ఈ ఒకటే చూపిస్తాను. చూడండి అవి అక్కడ పొగలు వస్తున్నాయా, ఇగో చూడండి అక్కడ వేడి నీళ్ళు కాగుతుంటాయి. ఇగో చూడండి మొత్తం మిషన్లు ఇవి 2 ఉంటాయి. అగో అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఇవి ముట్టుకున్నామా కాలిపోదాం అంటే ఇదంతా వేడి నీళ్ళు ఇలా వెళ్ళి అదో పైపులు చూసావా అలాగ వెళ్తాయి. అలాగే ఇప్పుడు ఏంటంటే కరెంట్ లేనప్పుడు ఈ జనరేట్ వేస్తారు. కరెంట్ లేనప్పుడు ఇది వాడింది. ఇగో ఈ బండ్లు ఇవేంటంటే లోడ్ ఎక్కియడానికి చేయడానికి. వాటర్ క్యాన్లు చూడండి ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ వాటర్ క్యాన్లు. మొత్తం సెట్టింగ్ ఇది బయట వరకు నేను చెప్పేది. అది చూడండి అక్కడ చూడండి కింద ఎలా పొగ వస్తుందో. అది ఇక్కడ ఏంటంటే ఈ కంపెనీ పేరు ఏంటంటే ఇది బెడ్షీట్లు, దిండి గల్లేట్లు వాషింగ్ చేస్తారనమాట. ఇక్కడ వాషింగ్ ఏంటంటే కరెంటుతో పని ఉంటుంది, పుల్లలతో పని ఉంటుంది, 2 వాడతారు అనమాట. ఇక్కడ ఏంటంటే పెద్దది కదండి ఇది, అందుకని వాడతారు. ఇక్కడ పుల్లలతోనే ఎక్కువ వాడతారు.